వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని 3 పార్టీల నాయకుల ఐక్యతే రాష్ట్ర ప్రగతికి మూలమని, ఇదే స్ఫూర్తి మరో 15 ఏళ్ల పాటు కొనసాగితేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాయకుల మధ్య చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జనసేన ముందు నుంచి బలమైన గొంతుగా వినిపిస్తుంది మన హరిప్రసాద్ గారికి. సో వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మనం ముఖ్యంగా నేను ఈరోజు మనం చేసింది ఒకటి, మురళి గారు నచ్చిన మాటలు బాగా నచ్చినాయి నాకు. మొదటి 2 మాటలు అంటే వర్షించని మేఘం, శ్రమించని మేధావి. అంటే శ్రమించని మేధావిని అనుకున్నాను. ఏంటి మేధావి శ్రమించినట్టు అంటే ఒక మేధస్సు ఉండి కూడా నువ్వేమీ చేయలేకపోతే నిష్ప్రయోజనం కదా. వర్షం నీళ్లు నింపుకొని కురవకపోతే ఒక చిన్న చినుకు కురవకపోతే ప్రయోజనం ఉంది వర్షానికి. అలాగే మనందరం ఇంతమంది ఉండి మనం ఏ ధైర్యం లేకుండా, ఏ మార్పు లేకుండా తీసుకొస్తే మనం ఇంతమంది కలిసి ప్రయోజనం ఏంటి. అది ఈ రోజున 10,000 మందికి మనం పదోన్నతులు ఇచ్చామంటే, ప్రమోషన్స్ ఇచ్చామంటే ఇది కొత్తగా మనం చేసింది కాదు. చాలామంది బ్లాక్స్ పెట్టేశారు. బతకాలు కావచ్చు, 40,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తారని నాకు తెలియదు. అది అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మన నాన్న ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు ఊహించుకుంటే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రారంభమయ్యి ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. సో మా ఇంట్లో మా నాన్న నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటా. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారో నాకు బాగా తెలుసు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నేను కష్టాన్ని అర్థం చేసుకున్నాను. నేను కొంచెం ఇద్దరు కూర్చోకూడదని కొంచెం వెనకాల ఉండాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది. కూర్చుంటారా? థ్యాంక్ యూ. మీ దగ్గర కూర్చోళ్ళు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి కానీ మీరు వాడట్లేదు అన్నా కదా. అంటే ఇది అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు నేను నా కూతురు పుట్టినప్పుడు నేను ఇదే పొజిషన్లో అంటే పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఇదేనా అంటే అవి చూసే వాళ్ళకి పెద్ద కాకపోవచ్చు, బయట ఉద్యోగులు కాని వాళ్ళకి ఏముందిలే అనిపించవచ్చు. కానీ ఒక ఉద్యోగికి ఆ చిన్న ఆ ప్రమోషన్ ఎంత కీలకం ఒక ఉద్యోగ కొడుకుగా నాకు తెలుసు. అది ఎంత ఆనందం ఉండేదో మాకు తెలుసు. మా ఇళ్ళల్లో అదొక పండగ వాతావరణం ఉంటుంది. జీతాలు పెరగటాలు ఇవన్నీ కంటే కూడా ఏదో ఒక తృప్తి. మేము చేసిన ఒక ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా. సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చేశానని చెప్పట్లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలల మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగాం. ఆ మాట చెప్పడం చెప్తున్నాను. అంటే మంచి ఆశయాలు, మంచి చేద్దామన్న తపన ఉండొచ్చు, కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు ఉన్నారు కూర్చోబెట్టి, ఎవరినో ఒకళ్ళని మా ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు రండి. కొట్టేసాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదైన జీవితాల నుంచి, మన దినేష్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళదైన జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటూనే వచ్చారు. అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు, ఏది ముందుకు సాగించాలి. ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు, మనందరం కలిపి తీసుకున్నందుకు ఈరోజున మురళి గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళల్లో రోడ్లు పడుతున్నాయో, లేదంటే మనం కూర్చోబెట్టి బెంచ్ కారు కూడా వస్తున్నాయో కావు, ఇదివరకు రాని బెంచ్ కార్లు కూడా వస్తున్నాయని చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబడుతుంది. దీంట్లో
అలాగే ఇందాక లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం, ఇందాక ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, అలాగే గంజాయి సాగు గురించి అది మాట్లాడుతూ ఉంటే, ఇది బెల్ట్ షాపుల గురించి ఒకటి ఉంది, అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇది కొంత సమాజం, ఇప్పుడు క్రిమినల్స్ 10 మంది అయితే పర్లేదు, మనం హ్యాండిల్ చేయగలం. క్రిమినల్ టెండెన్సీస్ కానీ డబ్బుల కోసం ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్కరు మనం ఎంకరేజ్ చేస్తే అది సొసైటీ సమాజంలో అంతర్భాగం అయిపోతే మటుకు దాన్ని విడదీయడం చాలా కష్టం అయిపోతుంది, ఇంకా అది క్యాన్సరస్ అయిపోతుంది. సో అవన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే మనకు కూడా ప్రభుత్వం మనం వచ్చింది, దాంతోపాటు సామాజిక బాధ్యత మనకు చాలా ఉంది మనందరికీ. ఈరోజు మీ అందరినీ కూడా నేను కోరుకుంటుంది, పదవి అనేది నేను హరిప్రసాద్ గారు తెలుసు, 2008లో ఈయన మురళీ గారు విద్యార్థి దశలో మన తిరుపతి యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి పిఆర్పి కోసం నిలబడిన వాళ్ళు ఇద్దరు రావాలని కోరుకుంది. అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. అంటే ఆ రోజు నుంచి ఒకటే ఏం కోరుకున్నాం అంటే ఒక మార్పు రావాలి. ఆ మార్పు ఎలాంటిదంటే మన సమాజంలో ఏముంటుందని, ఒక గొంతు లేని వాళ్ళకి మన గొంతు అవ్వాలి, బలం లేని వాళ్ళకి మన గలం అవ్వాలి. సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇది హరిప్రసాద్ గారు నేను చాలాసార్లు చూస్తుంటారు. ఆ రోజున మీరు ఉన్నారు కదా నా పక్కన, ఆ రోజు ఆవిర్భావ సభ జరుగుతున్నప్పుడు, ఆవిర్భావ సభ కాదు దాన్ని 2008లో పార్టీని స్థాపించి ఇక్కడ తిరుపతి గ్రౌండ్స్లో పెట్టినప్పుడు, వావిలాల్ గ్రౌండ్స్ నేను ఎక్కడ లేను. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను, కొంచెం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను గుర్తింపుకి పని నేను నోచుకోలేదు. ఎప్పుడు నేను జనం కోసం పనిచేయడానికి ఉన్నాను. నాకు పొజిషన్ వస్తా, గుర్తింపు వస్తా, నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు. మన మురళి గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం, ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయాలకి అండగా నిలబడటం, నా ఉద్దేశం అదే. దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు, బాధ్యత అది.